సంగారెడ్డి జిల్లా హత్తూర్ మండలం పోచమాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవస్థానం వద్ద సుమారు 70 షెడ్లు నిర్మించి తినుబండారాలు విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వెళ్లి 20 షెడ్లు ధ్వంసం చేశారు. దీని కారణంగా 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొత్తం పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరారు. చాలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఉపాధి కోల్పోయారు కంప్లీట్గా. కుటుంబంలో వాళ్ళు ఇక్కడ బతుకుతారు. ఈ విధంగా కష్టం చేసుకొని ఏదో రకంగా ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టిన పని చేసేసారు ఫారెస్ట్ అధికారులు. వాళ్ళను ఇప్పటికైనా కానీ ఆ ఫారెస్టు ఎక్కడైతుందో అది దాన్ని చూసుకొని మిగులు భూమి మాది ఉన్నది 99 నంబర్ల. ఆ 99 నంబర్ని వాళ్ళు ఫారెస్ట్ అని వాళ్ళు అంటారు. రెవెన్యూకి సంబంధించిన భూమి అని మాకు తెలుసు. మాకు చిన్నప్పటి నుంచి ఉంది. అలానే మాకు సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్ని విధాలు ఉన్నాయి. మేము చూపిస్తాం, మా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. అవి చూస్తామని చెప్పేసి అన్నారు. రాత్రి వేళలు వచ్చి ఈ విధంగా చేసారు. అది ఆ విధంగా కాకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలో దాన్ని చూసుకొని అది ఆత్మూరా మండలంలోని గ్రామం షేర్ఖాన్పల్లి పలుగుపోచమ్మ దేవస్థానం దగ్గర మనకు ఇక్కడ పర్యాటకులు భక్తులు అందరూ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రామస్తులు 99 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో చిన్నగా అంటే వాళ్ళు వచ్చే భక్తులకి పప్పులు ఉప్పు అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వేసుకున్న షెడ్లని అర్ధరాత్రి వేళ ఫారెస్ట్ వాళ్ళు 3-4 జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ షెడ్లు మొత్తం గుల్లగొట్టేసి షాపులు షట్టర్లు అన్నీ ధ్వంసం చేసి వాళ్ళ ఉన్న సామాన్లు అంతా చేసేసి ఈరోజు చిన్నగా మనం చేసుకునే ఉపాధిని తీసేసి వాళ్ళని రోడ్డుపై తీసుకురావడం జరిగింది. ఏదున్నా మనం ఇంతకుముందు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి